హాయ్ మమ్మీ. హాయ్ నవీన్. బాగున్నారా? బాగుండా. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందరూ మంచుకున్నారండి. ఈరోజు నేను ఆల్రెడీ వంట చేసి రెడీకి పెట్టిన. ఈరోజు బయటికి పోతుండం. ఈరోజు వీడియో తీయడం కుదరలేదండి. పప్పు చేసిన, పచ్చిరొయ్యలు ఫ్రై చేసిన, అన్నం చేసిన, తిని బయటికి పోతాం. మామిడి పనులు చేస్తాం. ఈరోజు మామిడి పనులు తినబోతుండ. ఈరోజు జూన్ 5వ తారీఖు. ఇంతవరకు మేము మామిడి పనులు తినలే. నేను తేలేదు, తినలేదు. ఎందుకంటారా, నేను డైట్ చేస్తుంటా కదా, తింటే మామిడి పనులు తింటే తగ్గం, అందుకని తెచ్చుకోలేదు. ఒక్కసారి ఇయర్కి ఒక్కసారైనా తెచ్చుకోవాలని ఈరోజు పోతుండం. చూపిస్తాం, షాపింగ్ మాల్ కూడా చూపిస్తాము. నేను ఎక్కడ షాపింగ్ చేస్తానో ఆ మాల్ చూపిస్తాను ఈరోజు. సరేనండి, భోజనం చేద్దారండి. మా ఆయన వచ్చినాడు, ఆకలి అంటా ఉన్నాడు. సరే రండి, భోజనం చేద్దాం. రా బావా, అన్నం పెడతారా బావా? అన్నము రొయ్యలు ఫ్రై చేసిన. ఈరోజు వీడియో చేయటం కుదరలేదు బావా. పప్పు, రైసు, పొగలిపోతుంది. చాలు చాలు పక్కకి. వేడి వేడి అన్నం. బయట వర్షం పడతా ఉంది కదా, అన్నం వేడిగానే ఉండాలి. ఫ్రై చేసినానండి, రొయ్యలు ఫ్రై. 1/2 కేజీ రొయ్యలు తెచ్చిన, మంచిగా క్లీన్ చేసుకుని ఫ్రై చేసిన. ఇంకో రోజు చూపిస్తానండి. ఈరోజు టైం లేదు, ఇంకో రోజు చూపిస్తాను. ఈరోజు హడావుడిగా మేము బయటికి వెళ్తున్నాం. ఈరోజు తినేసే బావా. ఎందుకులే, పక్కన పెడతా తిని. చూడండి, ఇది మా అమ్మాయికి ఇచ్చి వస్తా. ఆ రూమ్లో ఉంటుంది, ఇచ్చి మళ్ళీ వస్తా వెంటనే. తిను బావా, తిను. నవీనా, నువ్వు కూడా కూకయ్యా, పెడతా. కూకొద్దు, మనం బయటికి వెళ్ళాలి కదా. తిను. చెప్పు బావా, తిని ఎట్లుందో చెప్పు. బాగుంది. రొయ్యలు ఫ్రై ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. దానికి తిరుగుందా? కూకనానా, నువ్వు కూడా తిను. నీకేంకా తిని మన వాళ్ళకి అందరూ చెప్పండి ఎట్లుందో, రొయ్యలు ఫ్రై ఎట్లుందో, టమాటా పప్పు ఎట్లుందో. ఇంత కష్టపడి చేసినా కదా, చెప్పండి. రొయ్యల ఫ్రై చాలా బాగుంది మమ్మీ. బాగుందా? పప్పు, రొయ్యలు ఫ్రై సూపరా? సూపర్, బాగుంది. నచ్చింది డాడీ? సూపర్గా ఉంది. తినండి. నువ్వు తిన్నా కొద్దిగా. నేనా? ఏదో నన్ను చూపి. నేను తినను కదా, నేను ఆదివారమే తినేది, అస్సలు తినను. మళ్ళీ సండే మంచిగా చేసుకొని మంచిగా తింటా.
షాపింగ్కి వెళ్దాం మరి. వెళ్దాం అందుకే కదా, అందుకే ఇవాళ నువ్వు రాకముందే వంట చేసేసినాయా, లేట్ అయింది. ఇది వీడియో చేసి అది చేసి చాలా లేట్ అయింది కదా, అందుకే వంట రెడీ చేసేసిన. భోజనం చేయండి, వెళ్ళొద్దాం. ఏమేమి తీసుకున్నాం? మెయిన్ మాడి పండ్లే. ఎన్ని రోజులు మాడి పండ్లు తినక, ఇంక వర్షాకాలం కూడా వచ్చింది, ఇంక వర్షాలు పడితే ఇంక బాగుండవు మాడి పండ్లు. అందుకే లాస్ట్ దాకా ఉండి ఇప్పుడు తెస్తా. బాయ్, తర్వాత మళ్ళీ కలుద్దాం. సరేనండి, భోజనం అయింది, వాళ్ళు భోజనం చేశారు, మనం పోయిద్దాం. బావా ఎక్కడ దొరుకుతాయి బావ మాడి పండ్లు? సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్టా? సూపర్ మార్కెట్ అన్నా లేకపోతే వర్మన్నా. అవునా, సరిపోదాం పండి. మరి తెలుసు కదా నీకు ఉండేది. సరే పదండి, మాడి పండ్లు తీసుకుందాం, చూపిస్తాను పండి. అక్కడ మార్కెట్ కూడా చూద్దాం. రండి. వర్షం పడుతుందా? ఏం పర్వాలేదు, ఇట్లాంటి వర్షం మనం లాపుద్దా, ఏం పర్వాలేదు. కారే కదా. ఏడు చూపి పైకి రాట్లే. డాడీని రండి, రా బావా, వచ్చాయి. ఎక్కడికి పోతున్నాం బావా మనము? మామిడి పండ్లు. మామిడి పండ్లకా? ఏం డోంట్ వరీ. వచ్చేయి బా, అట్రా. వెనక కూర్చోండి, ముందు కూర్చునేనా? ఎక్కడైనా కూర్చోండి, నీ ఇష్టం. మాట్లాడటానికి ఇంకా స్టోరీ తీస్తున్నాడు, వీడియో తీస్తున్నాడు. చెప్పు టాటా చెప్పు మన వాళ్ళకే. జయంతి నగర్. జయంతి నగర్ ముందు ఇక్కడ సూపర్ మార్కెట్. జయంతి నగర్. జయంతి నగర్ లేదంటే వర్మాలో. సరే పోనీ స్టార్ట్. పాటలు పెట్టాలా మేడం? పాటలా? స్లో సౌండ్ అయితే ఇష్టం. ఏ పాటలు కావాలా? ఏమైనా పర్లేదు, కొత్త పాటలు. కొత్త పాటలా అంటే శోభన్ బాబు, నాగేశ్వరరావు కాదు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మై ఫేవరెట్ హీరోలు. ఇంకా ఎవరో తెలుసా? ఆశ్చర్యపోతావు. ఇంకెవరు? సంపూర్ణేష్ బాబు? కాదు, అల్లు సిరీస్ ఈ మధ్య. ఏ సినిమా నుండి కాదు, ఒక వీడియో తీసిండు, అది డైట్ గురించి ఒక వీడియో తీసిండు. అబ్బా సూపర్ నచ్చిండు. అప్పుడు నుంచి ఫ్యాన్ అయినా నేను. ఏసీ అవ్వలేదు, అల్లు సిరీస్ ఫ్యాన్ అయినా. వర్షం ఇప్పుడు కూడా వర్షం, కారులో పోతున్నాం కానీ వర్షం అయినా ఏం పర్లేదు, తడవం కదా మనము. హ్యాపీ. అమ్మాయి ఇంటికాడనే ఉంది, మేము ముగ్గురం పోతున్నాం. పోదాము ఇప్పుడే కాదు, సూపర్ మార్కెట్కి. బా సూపర్ మార్కెట్ పోతాం. ఎక్కడ? ఇదే కదా. నేను సరుకులకి వచ్చేది ఇక్కడికేనా? ఎప్పుడు సరుకులకి ఇక్కడికే కదా వస్తా. ఇదే కదా సూపర్ మార్కెట్. ఇదే. నేను ఇంకొక మార్కెట్ ఏమనుకున్నా, ఇక్కడికే వస్తా. ఇదే సూపర్ మార్కెట్. పెద్ద మాట్లాడు, నాకు ఇన్ పని నేను పట్టలేదు, నువ్వు మాట్లాడుతూ ఉంటే.
ఇదంతా పానీపూరి, అప్పుడప్పుడు ఇక్కడ పానీపూరి తింటాం. ఆహా ఎంత బాగుందో మొత్తం. నవీన్ నువ్వు మాడిపల్లి ఇక్కడ ఉండేరా. చూడండి ఏవి బాగుంటాయి, ఇవి బాగుంటాయా, ఇవి బాగుంటాయా, ఇవి బాగుంటాయా, ఇవా బంగినపల్లి తీసుకుందాం బావా. ఏ బాగుంటాయి ఇటురా నవీన్, ఇక్కడ చూడు, ఈ వేరే రంగు వేరే రకం, ఈ మల్లిగలు ఇవి మల్లిక చూడండి. అక్కడ పోతే జయంతి నగర్కి ఇక్కడ కూడా బాగానే ఉండేవి కదండి, అక్కడికి ఎందుకు, ఇక్కడ మంచిగా ఉండేవి కదా. పోదామా, చూద్దాం. జయంతి నగర్ చూసుకొని ఆడ బాగలేకపోతే అప్పుడు తీసుకొని పోదాం. అవునా, సూపర్గా ఉండేవి కదా, ఎందుకు అక్కడికి అనుకుంటున్నా. అది దూరం ఇంకా 2 కిలోమీటర్ ఉంటుంది. ఏం బాగుండవు, ఇవి కూడా బాగా ఆడా. అవునా సరే మరి అక్కడికి పోదాం. ఏం తీసుకుంటా రా, చూద్దాం రా, ఏమైనా కావాల్సి వస్తుందేమో. చూడు బావ, నీకు ఏది కావాలంటే అది తీసుకో బావా. ఏం తీసుకుందాము, ఇవన్నీ కుర్కురేలు, ఏంటి స్నాక్స్, ఇవన్నీ స్నాక్స్, ఇవన్నీ బిస్కెట్స్. కట్టమిఠా, ఈ సైడ్ అన్ని బిస్కెట్లు, అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అన్ని రకాల బిస్కెట్లు, ఇటంతా స్నాక్స్. ఇది కట్టమిఠా అంటే తీపి పులుపు. చాలా బాగుంటుంది. ఇంకా చూసుకో బావ, ఏది కావాలంటే అది తీసుకో. జయంతి నగర్ పోతాము. జయంతి నగర్ పోతాము, ఏం కావాలో తీసుకొని పో. అంతే, అక్కడ చూసేది, అక్కడ బాగాలేక మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకుందాం. ఏం తీసుకుందాము, అన్నీ ఉండయి, మొన్ననే తీసుకొని పోయినా, వచ్చి సరుకులు మొత్తం తీసుకొని పోయినా. తీసుకుంటావా, తీసుకో. ఏంటి అవి మక్కనాలని డైట్ చేసేవాళ్ళు తింటారు. డైట్ చేసేవాళ్ళు ఒక అప్పడాల ప్యాకెట్ తీసుకుందామా, పెద్దది తీసుకుందాం. చిన్నది తీసుకుందామా, ఇవ్వద్దు బాల. సరే 2 తీసుకుందాం. ఈ కాదు పాపడాలా ఉండేరా, పాపడాలు ఉన్నవి. అవి కాదు మంచిగా రంగురంగుల పాపడాలు. రంగురంగులు అసలు లేదు, వెయిట్ వేస్తాను. అవి కాదు, అవి కాదు, బోటీలు లాగా వచ్చేది. తీసుకో. పురుగు మంచిగా. సరే నేను తీసుకుందామా, వెళ్దామా.
ఇంకా ఇంకోటి తీసుకున్నా పర్వాలేదు. ఇంకో తీసుకో మరి. ఒకటే రంగు ఉండే ఏంటి అన్ని. ఇంకొక రంగు తీసుకున్నాను. రంగులు వెరైటీ ఉన్నాయి. లేవు. ఇందా ఇదిగోండి కోకోనకాయలు. నేను ఎప్పుడైనా చపాతీ చేసుకుంటే మీకు ఈ ఆయిల్ వేసి చేసుకుంటా. డైట్కి పట్టుకోక జాగ్రత్త గాసు. సరే రండి మరి వెళ్దాం. వీటన్ని బాటిళ్ళు ఇవన్నీ ఏంటి ఊరగాయ బాటిల్ పికిల్స్. ఇది మొత్తం ఇది చూపి ఇది బాగున్నట్టు. అయినా మనకుంది కదా ఊరగాయ. ఏంటి అది? ఏంటి చెప్పు. ఏంటి అది వచ్చేసరికి డిప్ అనమాట. సరే ఉంటాయి. కావాల్సిన ఉంటాయి. ఎక్కడుండి అగో ఎడిపోయింది డాడీ. వస్తున్నాడు. మా బ్రష్ ఒకటి కావాలి, మా మర్చిపోయిందా? తీసుకో, మంచిది తీసుకో. రా ఏదో ఆర్పి కంటివి ఎక్కడ లేవు, అక్కడ ఉంటాయి. అది ఇక్కడే ఉంటాయి. దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. లేవా ఇక్కడ? లేదు. లేవా? రండి. భయ్యా హార్పిక్ ఇగో ఇక్కడ లేకపోవటమైంది. తీసుకో. ఏది కావాలి? మన మధ్య ఉందంటే ఉందంట. ఇప్పుడు దాకా హార్పిక్ అన్నాడా? ఇప్పుడే ఉందంట. రండి. మల్లెపూలు ఊదిపత్తి తీసుకున్నాం మనం. తీసుకో. మల్లెపూలు నేను పట్టుకుంటున్నాను. వీడియో మల్లెపూలు, అగరబత్తీలు పట్టుకో. ఒత్తులు అవి ఉన్నాయా? ఎక్కడే బావా? జయంతనగర్ పోయిద్దామా? సరే, అక్కడ లేకపోతే ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ కూడా పర్వాలే, నాట్ బ్యాడ్. అక్కడ లేకపోతే ఇక్కడ. దానివి వాన పడడానికి షాపులు చాలా బంద్ అయిపోయినాయి. అవునా? చూద్దాం. ఎడుందో షాపు? ఎక్కడుందో షాపు చూద్దాం. వాన పడుకుంటే బాగుండేది. వాన పడడానికి బంద్. బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. ఏ కావాలి సెలక్షన్ చేయి.
చెప్పండి మేడం. ఎంత అండి కేజీ? ఇవి అయితే ఎంత? ఇవి అయితే ఎంత? 140 ఇవి 160 బంగినపల్లి లేదండి? బంగినపల్లి పెద్దవి లేవా? ఈ బంగినపల్లి కాదంట. అయ్యో అక్కడ చిన్నగా ఉన్నాయంట బంగినపల్లి, బాగలేవంట, చిన్నగా ఉన్నాయంట. అయ్యో అయ్యి అక్కడ ఈ బంగినపల్లి అవి. తీసుకోండి మా స్వీట్ బాగుంటుంది స్వీట్. ఎంత అండి కేజీ? ఎంత అన్నారు? 140. 140 అంట. మెత్తగా ఉండే బావా. అల్లిగా తింటూనే తెలిసేది. బియ్యం కాయలండి వీటి పేరు? ఇది హిమాపసంద్ 60 రూపాయలు కిలో. ఇటు నాకెళ్ళి చూపి, ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా. కింద పడితే పనికి రాదమ్మా, కింద ఎద్దండి. చూడండి పెట్టండి. అలా 5 కేజీల ముందు ఆల్రెడీ 20 రూపీస్ మీ మాట ఎదురు చెప్పకుండా కొంచెం తగ్గించేసినాం. మనమంతా ముందరనే కోసి ముందరనే తినిపించేస్తాం. ఏ బాక్స్ బాక్స్ में डाल दिया మేమంతా ఓపెన్ బిజినెస్ మరి అది తిని చూడు కాదు కళ వచ్చేది అంత మా పసందని. బాక్స్ తెలగా బోల్తా ఎలాగా మా కట్ట బా చూడండి మాట్లాడాలి. ఇంటికి పోయినా చూపిస్తాను. 248, 260, 280. ఎంతైనా బిల్లు చూపి. 2500 రూపాయలు అయినాయి. సరే పోదాం. 2005 రూపాయలు. సరే ఈ బాక్స్ తీసుకో డాడీ. ఓకే అయింది అది. ఓకే పద. ఎక్కండి. కాబట్టి రూపాయల బండి వస్తాయి.
తీసుకొచ్చినామండి మామిడి పండ్లు తీసుకొచ్చినాము. ఇవేమో ఏమా పసందు 5 కేజీలు, మల్లికలు 5 కేజీలు. ఎట్లుండయో టేస్ట్ చూసి చెప్తాము. కొయ్యి బావా, ఇది ఏమా పసందు. కొయ్యి బావ, కడిగినాం. మంచి కడిగి క్లీన్గా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టిన. దాన్ని చేయి బావ 2 పీసులు. దాని చేయి. అది మల్లిక, ఇదేమో పసందు, అది మల్లిక. నోరు కోసం గబ గట్టిగా పడితే కదా నలిగిపోద్ది. ఇది మల్లికనా? ఇది 50 చేయి. అంత తినకూడదు నేను. తినండి మీరు కూడా. మల్లిక అబ్బా ఏమో టేస్ట్ ఉంది, తీయగా. పొక్కు గట్టిగా ఉంది కానీ పండు మాత్రం తీయగా ఉంది. ఈ సంవత్సరానికి ఇదే తినటం మేము. ఈ సంవత్సరం బాగా తినేదాన్ని. ఈ సంవత్సరం తినకూడదు అనుకున్నాం, ఒక్కసారి తీసుకున్నాం. నేను ఇంక తినను, ఇప్పుడు తినేదే, ఇంక తినను నేను, వాళ్ళే తింటారు. అది ఎదగొట్టు సగం చేయబా. ఇది మా పసంద్ అంట. ఇదే మా పసంద్. ఇది కూడా బాగానే ఉంది కదా. ఏమో పసంద్ బాగానే ఉంది. ఏమో పసంద్ కూడా బాగానే ఉంది. మల్లికి బాగానే ఉంది. మల్లికి ఒక్కరో తీపి ఎక్కువ ఉంది దీనికన్నా, ఏమో పసంద్ కన్నా. ఇది కూడా బాగుంది. మల్లికే బాగుంది. మల్లికి బాగా చాలా ఉంది. సూపర్గా ఉండేయండి, చాలా తీయగా ఉండే. నాకు చాలా ఇష్టం మామిడి పండ్లు అంటే, అందుకే తేను. చూడు బావా, మనోళ్ళతాయా ఇంకా నువ్వు తిండి ఉంటే మనోళ్ళతాయి జోన్న చూడవా. మల్లికలే బాగా టేస్ట్ ఉండే. కోసుకొని తిను, సరిపోయినట్టుంది. సరేనండి. మా మామిడి పండ్ల లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ పండ్లు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో నేనేం వంట చేయాలనో కామెంట్ పెట్టండి. సరేనా? టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. బావా చాకుదే బావా, నాకు ఇంకొక ముక్క కావాలి. నోట్ అన్ని పోయింది ఇప్పుడు. మల్లిక అదే ఇది మా పసంద్, ఇది మల్లిక. సైడ్కి పెట్టు, అది 2 చేయి. నువ్వు తింటున్నది ఇది మల్లిక. మల్లిక తెలిసిందే కదా మనకి, చాలా స్వీట్ ఉంటుంది మల్లిక. బంగినపల్లి మామిడి కంటే చాలా స్వీట్ ఇది. ఉప్పు కొద్దిగా గట్టిగా ఉంది, పొక్కు అట్నే ఉంటుంది. అదే కానీ పండు చూడు ఎంత తీయగా ఉందో, చాలా తీయగా ఉంటుంది. రేట్లు చెప్దాం.
ఏమో 140 చెప్పిండు, మల్లికలు 140 చెప్పిండు, 120కి ఇచ్చిండు. ఇది 240 చెప్పిండు, 260 చెప్పిండు, 260 చెప్పి 240కి ఇచ్చిండు. ఇది కరెక్ట్ గా దీనికన్నా 120 డబల్ ఎక్కువ, మల్లిక కన్నా ఇది ఎక్కువ. కానీ రుచి బాగా, కానీ రుచి చూస్తే ఇది మల్లికే బాగుంది. మల్లికే టేస్ట్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, డబ్బులు ఎక్కువ ఉన్నంత మాత్రం అది రుచిగా ఉంటుందని ఏం గ్యారంటీ లేదు. మనకు తెలిసింది తీసుకోవాలా. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు, మంచిగా శుద్ధంగా ఇట్లాంటి అనవసరమైన తీసుకోకుండా మల్లిక మంచి పండ్లు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఎర్రగా ఎర్రగా మస్తుంది పండు, మల్లికే బాగుందండి. ఇది డబల్ రేటు, టేస్ట్ తక్కువ. మల్లిక తీసుకోండి మీరు అందరు కూడా, మల్లిక తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంది. చెప్పు బాబా నువ్వు నీ అభిప్రాయం చెప్పు. మన వాళ్ళందరూ చూస్తుంటారు. ఎండాకాలం తినేది అసలు మీరు వర్షాకాలం తింటారు. స్టార్టింగ్ కంచి తినేదండి, ఆగిన ఇన్ని రోజులు ఆగిన ముట్టి సీకేసేను. సరే బాయ్ చెప్పండి ఇద్దరు. టాటా చెప్పు, మనకు బాయ్ చెప్పు. టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈసారి సూపర్ వంటతో వస్తా.